క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనాలకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభువు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకుని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వర్తమానం తీసుకోబోతున్నాం. యేసుక్రీస్తు వారు సిలువలో మానవ జాతి అంతటి కోసం పొందినటువంటి తీర్పును గురించి మనం ఆలోచించబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 69వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. యేసుక్రీస్తు సిలువలో పొందిన తీర్పును గురించి మేము ఆలోచించబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న, చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ప్రస్తుతం మనం రెండవ రాకడ వర్తమానాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు సిలువలో తీర్పును గూర్చి ఆలోచించబోతున్నాం. యేసుక్రీస్తు వారు మానవ జాతి అంతటి కోసం సిలువలో పొందినటువంటి తీర్పును గూర్చి ఆలోచించబోతున్నాం. ఓకే, గత 2 కార్యక్రమాలలో దేవుని తీర్పు అనేటువంటి అంశాన్ని మీకు అందించడం జరిగింది. దేవుని యొక్క తీర్పు వాక్యానుసారంగా దేవుని తీర్పులు, సార్వత్రిక తీర్పులు 7 ఉంటాయి అని చెప్పి మనం నేర్చుకున్నాం. అందులో మొదటి తీర్పును గురించి ఈరోజు ఆలోచించబోతున్నాం. ఓకే, ఈ 7 తీర్పులు అయిపోయిన తర్వాత మరి వివిధ రకాల 10 తీర్పుల గురించి కూడా మీకు నేను చెప్పడం జరిగింది. సో ఈ వాక్యానుసారంగా మానవ జాతి మొత్తాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు, ఇటు పాత నిబంధనలో అటు క్రొత్త నిబంధనలో కూడా మనం ఆలోచించినప్పుడు మొత్తం 7 తీర్పుల్ని లెక్కలోకి తీసుకోవాలి. మొదటి తీర్పు యేసుక్రీస్తు సిలువలో పొందిన తీర్పు. ఓకే, యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు తీర్పు పొందారు? ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు వచ్చిందా? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి జవాబు తెలుసుకున్నారా? అసలు యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు మరణించాలి? ఎందుకు ప్రాణం పెట్టాలి? ఎందుకు ఆయనకి అన్యాయపు తీర్పు జరిగినది? తీర్పులో ఆయన ఎందుకు నిలబడ్డాడు? ఏ నేరం చేశాడు? ఈ విషయాలు మీరు కొంచెం ఆలోచించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పొందిన తీర్పు అన్యాయపు తీర్పు అని ముందు మనం నిర్ధారణ చేయాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏముంది? ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడతాడని ఉంది. సో ప్రవచనంలో ఆ విధంగా ఉంది. ప్రభు అలాగే అన్యాయపు తీర్పు పొంది ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఓకే,
యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు ఒకే రోజు చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అందులో అన్యాయపు తీర్పుకు సంబంధించిన ప్రవచనం కూడా నెరవేర్చబడింది. అంతేకాదు, న్యాయ తీర్పు అయితే పగలు జరిగుండేది, అన్యాయపు తీర్పు గనక అది రాత్రి జరిగింది. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పగలు తీర్పు జరుగుంటే ఒకే, రాత్రులు తీర్పు తీర్చారు. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క తీర్పులో నేరాన్ని రుజువు చేయలేకపోయారు. వాళ్ళు నేరాలు మోపారు, నేర స్థాపన చేశారు, కానీ నేరాలు రుజువు చేయలేని పరిస్థితి అన్నట్టు. అది ఇదిగో ఈయన పొలాన్ని నేరం చేశాడని నేరాలు రుజువు చేయలేకపోయారు. తర్వాత మరి నేరం రుజువు అవటానికి ధర్మశాస్త్రం ప్రకారం 2 లేక 3 సాక్షులు కావాలి. కనుక సాక్షులు లేరు, చెప్పిన సాక్ష్యాలు చెల్లలేదు. సో ఈ విధంగా ఆలోచిస్తే ఆయనకు జరిగింది అన్యాయపు తీర్పు అని స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇదంతా ఎందుకు? రోమా గవర్నర్ అయిన పిలాతు ప్రభువుకు తీర్పు తీరుస్తే ఏమన్నాడంటే, ఈ నీతిమంతుడు అన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు. ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను అనిందుణ్ణి అంటూ వారు చూస్తుండగా వారు ఎదుట చేతులు కడుక్కున్నాడు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. పిలాతు యేసుక్రీస్తు నీతిమంతుడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అంటున్నాడు. తర్వాత మరణానికి తగినటువంటి నేరం ఈయన యందు ఏమీ లేదు అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఆయనకు జరిగింది అన్యాయపు తీర్పే కదా. తర్వాత అన్యాయపు తీర్పులో ఆయనకు మరణశిక్ష పడింది. అన్యాయపు తీర్పు ఏంటి, మరణశిక్ష ఏంటి? ఎందుకు ప్రభు చనిపోయాడు? కొంతమందికి తెలియక మరి యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాలి, ఆయన ఏ తప్పు చేయకపోతే ఆయనకు ఆ శిక్ష ఎందుకు పడిందని చాలామంది అనుకుంటారు. అది వారికి తెలియక అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అర్థం చేసుకోండి ప్రియులారా, అసలు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే అన్యాయపు తీర్పు పొందటానికే వచ్చాడు. ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి, రక్తం కార్చడానికి వచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఏంటి? మనుషుల కోసం తన ప్రాణం పెట్టి, తన ప్రాణాన్ని దానం చేసి మన ప్రాణాలను, మన ఆత్మలను రక్షించాలని చెప్పి ఆయన వచ్చాడు. వాక్యంలో చూడండి, మార్కు సువార్త 10:45 చూడండి, మీకు అర్థమైంది. మార్కు సువార్త 10:45, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చిననెను. యేసుక్రీస్తు వారు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను, ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాను, మానవ జన్మం తీసుకున్నాను, ఎందుకు దేవుని కుమారుడై ఉండి మనిషి కుమారుడుగా ఇక్కడ ఉన్నాను అంటే మనుషుల కోసం ప్రాణం పెడతానికి వచ్చాను, మనుషుల ఆత్మలను రక్షించడానికి వచ్చాను, నేను మరణించి మనుషుల్ని బ్రతికించడానికి వచ్చాను, నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అని ప్రభు స్పష్టంగా తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. నేను వచ్చిందే ప్రాణం పెడతానికి వచ్చాను. కాబట్టి అన్యాయపు తీర్పు జరగాలని ప్రవచనంలో ఉంది. అన్యాయపు తీర్పు జరిగింది, ప్రవచనం నెరవేర్చబడింది. ఓకే, రోమా గవర్నరు పిలాతు నేను నీతిమంతుడని చెప్పి నాకు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మరణకరమైనది ఇతడు ఏమీ చేయలేదని చెప్తూనే నాకు మరణశిక్ష వేయటం జరిగింది. మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని వారి చేతికి నన్ను అప్పగించాడు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు వారి చేతికి అప్పగించబడ్డాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? నేను ప్రాణం పెడతానికి వచ్చాను అంటున్నాడు. ఇంకో చోట మీరు చూస్తే యోహాను సువార్త 10:18 చూడండి. యోహాను సువార్త 10:18, ఎవడును నా ప్రాణమును తీయడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, నా ప్రాణము పెట్టుటకును నా ప్రాణము తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు, తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. ఇక్కడ మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా ప్రాణం నా చేతుల్లో ఉన్నది, నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకు తెలుసు, నా ప్రాణమును ఎవ్వరూ తీయలేరు. ఒకవేళ నన్ను చంపాలనుకుంటే మీ వల్ల కాదు, నా ప్రాణం ఎవరో తీయలేరు, నా అంతటి నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. అది చూడండి, అన్యాయపు తీర్పు తీర్చబడి నేను ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణమును పెట్టుటకును తిరిగి నా ప్రాణాన్ని తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉంది అని ప్రభు చెప్పాడు. అందువల్ల ఆయన శిలువలో ప్రాణం పెట్టారు. 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచి తన ప్రాణాన్ని తాను తిరిగి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు ప్రాణాన్ని ఎవరో తీశారు అనుకోకూడదు మనం. ఆయన అన్యాయపు తీర్పులో నిలబడ్డాడు, అంతే. ప్రవచనం నెరవేర్చాడు.
తన ప్రాణాన్ని తానే స్వచ్ఛందంగా పెట్టాడు. మీరు చూస్తే యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో కూడా 7వ మాటలో ప్రాణము ఆత్మ విడివిడిగా కనిపిస్తాయి. అక్కడేముందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి తల వంచి ప్రాణము విడిచాను అనుడిద్ది. జనరల్గా మీరు అర్థం చేసుకోండి, ఈ మర్మం, ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆత్మ ప్రాణం ఒకేసారి పోతాయి. మనకు అర్థమైంది ఆ విషయం. ఇప్పుడు ప్రాణం పోయినప్పుడే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, అంతే కదా? లేదా ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడే ప్రాణం కూడా పోతుంది. ఎందుకంటే శరీరంలో ప్రాణాత్మ 2 కలిసి ఉంటాయి, +1 +2 లాగా కలిసి ఉంటాయి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిలువలో మరణిస్తున్నప్పుడు 7వ మాట మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ప్రాణమును ఆత్మను వేరు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అసలు ప్రపంచంలో అది అదిరిపోయే విషయం, మర్మం. ఆయన ఏంటి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పాడు. ఆత్మనే తండ్రి చేతిలో పెట్టాడు ముందు. ఆ తర్వాత తల వంచి, అనగా దేవుని చిత్తాన్ని గౌరవించి తన ప్రాణాన్ని వదిలినట్టుగా మనం చూస్తాం. సో ఈ విధంగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు పొందాడు, మరణశిక్షను స్వీకరించాడు. తనంతట తానే ప్రాణాన్ని పెట్టడం, తిరిగి తీసుకోవటం జరిగింది. ప్రభు చెప్పాడు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి కట్టిస్తానన్నాడు. ఆయన నిజంగానే దేవాలయం గురించి చెప్పాడా? కాదు. అక్షరార్థంగా దేవాలయం గురించి చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? ఆయన తన శరీరమును దేవాలయంతో పోల్చుకొని, ఈ శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొట్టండి, అంటే నాకు మీరు మరణశిక్ష వేయండి, నేను 3వ రోజు తిరిగి లెగుస్తాను అని తన శరీరమును గూర్చి ఆ మర్మం చెప్పాడు, ఆ ప్రవచనం చెప్పాడు. ఆ విధంగానే ఆయన శిలువలో మరణించారు, దేవాలయం పడగొట్టబడింది, తిరిగి పునరుద్ధరణై లేచాడు. అనగా తన శరీరం అనే దేవాలయాన్ని తిరిగి కట్టుకున్నాడు. మట్టి శరీరంతో ఉన్న ప్రభు మరణించి మహిమ శరీరంతో పునరుద్ధరణ దేహంతో తిరిగి లేచాడు. ఓకే. సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు జరిగింది. యేసుక్రీస్తు తన ప్రాణం తానే సొంతగా స్వయంగా పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు. ఓకే. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు అలాగా చనిపోయాడు? అన్యాయపు తీర్పు ఎందుకు? ప్రాణం పెట్టడం ఎందుకు? మనం ఆలోచించాలి. ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి రండి. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసుక్రీస్తు వారిని వారు పట్టుకున్నట్టుగా, బంధించినట్టుగా, తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. కానీ యోహాను సువార్త 18వ అధ్యాయంలో అలాగా ఉండదు. యేసుక్రీస్తు వారి స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి 2 సార్లు మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతాడు. అర్థం చేసుకోండి. మొదటిసారి మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నప్పుడు వారు ఏం చెప్పారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నామన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన నేనే, నన్ను పట్టుకోండి అన్నాడు. వారు పట్టుకోలేక వెళ్ళిపోయారు. పట్టుకోవడం కాదు, అసలు ఆయన ముఖం చూడలేక బోర్లగా పడిపోయారు. వెనక్కి వెళ్ళి బోర్లగా ఆయన పాదాల ముందర పడిపోయారు, వెళ్ళిపోయారు. 2వసారి మళ్ళీ ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారు చెప్పండి, ఈ రాత్రి వేళ ఈ తోటలో ఎవరు కావాలి మీకు, ఏమిటి అని అడిగితే మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ మీరు ఆయన్ని వెతికేటట్లయితే ఆయన నేనే, నన్ను పట్టుకోండి, ఈ శిష్యులను పానీయండి అని చెప్పాడు. శిష్యులు వెళ్ళిపోయారు, కాపర్ని పట్టుకున్నారు, గొర్రెలు చెదిరిపోయాయి అనే ప్రవచనం మళ్ళీ నెరవేరింది అక్కడ. సో 2వసారి తను అప్పగించుకున్నప్పుడు ఇంక వాళ్ళు పట్టుకొని బంధించి తీసుకెళ్లారు. తర్వాత అన్యాయపు తీర్పు తీర్చి మరణశిక్ష విధించడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి ఎదురు వెళ్ళి 2 సార్లు మీకు ఎవరు కావాలని అడిగినప్పుడు వాళ్ళు మొదటిసారి పట్టుకోలేకపోయారు, 2వసారి పట్టుకున్నారు. మరి మొదటిసారి ఎందుకు పట్టుకోలేకపోయారు? అర్థం చేసుకోండి. మొదటిసారి ఆయన తను దేవుని కుమారుడుగా అక్కడ నిరూపించుకున్నాడు, తన మహిమను చూపించాడు వాళ్ళకి. వాళ్ళు పట్టుకోలేక, ఆయన ముఖం చూడలేక బోర్లుగా పడిపోయి దండం పెట్టేశారు. 2వసారి మనిషి కుమారుడుగా నిలబడి తను వాళ్ళకి అప్పగించుకున్నాడు. అందువల్ల వారు పట్టుకొని తీసుకెళ్లారు. సో మొదటిసారి ఆయన దేవుని కుమారుడుగా నిలబడినప్పుడు, మహిమతో నిలబడినప్పుడు వారు పట్టుకోలేకపోయారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేడా? మరణించొద్దు అనుకుంటే మరణించకుండా ఉండలేడా? ఆలోచించండి. అందుకని మొదటిసారి తను రుజువు చేసుకున్నాడు అన్నమాట. నేను దేవుని కుమారుడు రా బాబు అని, నా ప్రాణం నా చేతిలో ఉంది అని రుజువు చేసుకున్నాడు. నేను తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోగలను అని రుజువు చేసుకున్నాడు. కానీ యేసుప్రభు తప్పించుకుంటే మానవ జాతికి రక్షణ లేదు గనుక మానవ జాతి మొత్తం చస్తారు కాబట్టి ఆయన ఏం చేశాడు తెలిసిన? 2వసారి మనిషి కుమారుడుగా
సామాన్యుడిగా తన్ను తాను అప్పగించుకోవటం జరిగింది. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వారిని పట్టుకొని బంధించి తీసుకెళ్లారు. ఆలోచించండి. కాబట్టి యేసుక్రీస్తు వారు తప్పు చేయలేదు. ఆయన యందు ఏ అన్యాయం లేదు, ఆయన నోట ఏ దోషము లేదు, ఆయన నోట ఏ కపటం లేదని వాక్యములో ఉంది. ఆ ప్రవచనం కూడా నెరవేరింది. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిందే ప్రాణం పెడతానికి, వచ్చిందే రక్తం కార్చడానికి, వచ్చింది దేనికి? అన్యాయపు తీర్పు పొందటానికి. న్యాయపు తీర్పు పొందేటట్లయితే అసలు యేసుక్రీస్తు రావడం ఎందుకు? తర్వాత యేసుక్రీస్తు బ్రతకాలనుకుంటే ఎక్కడికి ఎందుకు రావాలి? ఎందుకు బ్రతకాలి? ఆయన పరలోకం ఉండొచ్చుగా, అక్కడే తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చుండొచ్చు కదా. త్రిత్వంలో రెండో వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మగా కుమారుడుగా అక్కడే ఉండొచ్చుగా. ఎక్కడికి రావడం ఎందుకు? దేవుడి కుమారుడు మనిషి కుమారుడికి వచ్చాడు. అర్థం చేసుకోండి. మహిమలో ఉన్నవాడు మట్టిలోకి వచ్చాడు, సమస్తం కలిగిన వాడు రిక్తునిగా చేసుకుని వచ్చాడు. ఎందుకు? ప్రాణం పెట్టాలని వచ్చాడు. అది కనుక సిలువలో జరిగిన తీర్పును గురించి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారికి సిలువలో జరిగినది అన్యాయపు తీర్పు. అన్యాయపు తీర్పు ఎలాగ చెప్పాం? ఇది పగలు జరగకుండా రాత్రి జరిగినటువంటి తీర్పు. నేరము రుజువు జరగకుండా ఉంది, సాక్ష్యాధారాలు లేవు. చివరికి ఆయన నీతిమంతుడు అంటూనే మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి మరణశిక్ష వేయటం జరిగింది. దాన్ని బట్టి ఏంటి అంటే ఇదంతా ప్రవచనానుసారముగా జరుగుతుంది. యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు జరగాలి, ఆయన మరణించాలి, పునరుద్ధరణై తిరిగి లెగవాలి. అందుకే అలాగ జరిగింది, జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏముంది? లేఖనముల ప్రకారము ఆయన మృతి నొందెను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినంలో పునరుద్ధరణై తిరిగి లేచాడు. అంతా కూడా లేఖనానుసారముగా జరుగుతున్నది. ముందు ప్రవచనం చెప్పబడుచున్నది, ఆ తర్వాత ఆ ప్రవచనాలన్నీ క్రీస్తులో నెరవేర్చబడుచున్నవి. వేరు వ్యక్తులు వేరు కాలాల్లో వేరు స్థలాల్లో ఉండి యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు చెప్తూ ఉంటే ఆ ప్రవచనాలన్నీ ఒకేసారి ఒకే వ్యక్తిలో జరగటం అనేది ఎంత గమనార్హమో మీరు ఆలోచించండి. వేరు వ్యక్తులు చెప్తున్నారు ప్రవచనాలు, వేరు కాలాల్లో చెప్పారు, వేరు స్థలాల్లో ఉండి వేరు విషయాలకు సంబంధించిన ప్రవచనాలు చెప్పారు. అయితే అవన్నీ క్రీస్తులో ఒకే రోజు ఒకే సబ్జెక్టులో నెరవేర్చబడటం అనేది దేవుని చిత్తం. ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రభువు మరణించాలనే మరణించాడు, తన ప్రాణం పెట్టాలనే పెట్టాడు, తిరిగి తీసుకోవాలనుకొని తీసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే మానవ జాతి అంతటి కోసం తన ప్రాణమును పెట్టి మానవ జాతిని రక్షించిన తర్వాత ఆ ప్రాణమును తిరిగి తీసుకున్నాడు. ఈ విషయం అర్థం చేసుకోండి. ముందు మానవ జాతిని రక్షించే దానికోసం ప్రాణం పెట్టాడు, మానవ జాతిని రక్షించేసాడు, అయిపోయింది, రక్షణ ప్రణాళిక పూర్తయింది. ఆ తర్వాత తన ప్రాణం తాను తిరిగి తీసేసుకున్నాడు, అంతే. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించటం అవసరం, ఆయన ప్రాణం పెట్టడం అవసరం, ఆయన పాప క్షమా భిక్ష మానవ జాతికి పెట్టడం అవసరం, సిలువలో తన రక్తం చిందించటం అవసరం. అందుకే జరిగింది అలాగా. కనుక ఇప్పుడు సిలువలో జరిగిన తీర్పును గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు సిలువలో తీర్పు పొందాడు, నేరస్తుని స్థానంలో నిలబడ్డాడు. అవునా? సిలువ అనేది ఏంటిది? శాపగ్రస్తమైన స్థితి. అది మ్రాను మీద వేలాడ తీయబడివాడు శాపగ్రస్తుడు అని వాక్యంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డాడంటే ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఎస్, మన పాపాన్ని క్షమించటానికి సిలువలోకి వచ్చాడు, మన శాపాన్ని భరించటానికి, శాపాన్ని మోసి తాను శాపగ్రాహిగా సిలువలో నిలబడ్డాడు, నేరస్తుని స్థానంలో నిలబడ్డాడు. నేను ఒక నేరస్తుడిని, మానవ జాతి ప్రతి ఒక్కళ్ళు దేవుని దృష్టిలో నేరస్తులే. అయితే నేరస్తుని స్థానంలో ఆయన నిలబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 3:10 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మనుషులందరికీ పాప క్షమాపణ ఎలా రావాలి, ఈ మనుషుల శిక్ష ఎలా పోవాలి, ఈ మనుషుల యొక్క శాపం ఎలా పోవాలి, మనుషుల యొక్క మరణం ఎలా పోవాలి, మనుషులు తీర్పు నుంచి ఎలా తప్పించబడాలి, నిత్య నరకం నుంచి ఏ విధంగా తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఇదంతా ఎలా జరగాలి, జరిగిద్ది.
మానవుడు నరకం నుంచి తప్పించబడేది ఎట్లా, పరలోకానికి వెళ్ళేది ఎట్లా? వదిలేస్తే మానవ జాతి మొత్తం నరకానికి వెళ్ళిపోతారు. నరకం ఫుల్లు, పరలోకం ఖాళీ, ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మానవ జాతిని ఏం చేయాలా? వదిలేయాలా? తాను సృష్టించుకున్న మానవ జాతిని వదిలేయాలా? మరణానికి అప్పగించాలా? తీర్పు తీర్చాలా? నరకానికి పంపాలా? ఏం చేయాలి? దేవుడు ఆలోచించుకుంటున్నాడు. ఈ మానవ జాతిని నేనే కదా సృష్టించుకున్నాను, ఈ మానవ జాతిని నా స్వహస్తాలతో కదా నేను సృష్టించుకున్నాను, నా స్వరూపంలో పోలికలు చేసుకున్నాను కదా, నా ఆత్మను ఈ వ్యక్తిలో పెట్టాను కదా. అలాంటప్పుడు ఈ మానవ జాతిని ఇప్పుడు వదిలేస్తే ఏం బాగుంటుంది? నా ఆత్మ కలిగినటువంటి మానవుడిని నేను వదిలేయొచ్చా? నరకానికి పంపొచ్చా? ఇది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. నేను సృష్టించుకున్న మనిషిని నేనే చంపేస్తే, నేను సృష్టించుకున్న మనిషిని నేనే నరకానికి పంపిస్తే ప్రయోజనం ఏంటి? అలాంటప్పుడు అసలు సృష్టించకుండా ఉంటేనే పోతుంది కదా. సృష్టించి చంపడం ఎందుకు? సృష్టించి నరకానికి పంపడం ఎందుకు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎన్నోసార్లు మనకు కలగొచ్చు. మనకంటే ముందు ఆలోచన దేవుడికి ఉంది. పిచ్చి ప్రశ్నలు, చెత్త ప్రశ్నలు, ఎచ్చ ప్రశ్నలు ఎన్నో మనకు వస్తాయి, ఎన్నో అనుమానాలు ఉంటాయి. అయితే దేవుడికి అదంతా తెలుసు. దేవుడికి ఆలోచన ముందే ఉంది. అవును, నేను సృష్టించుకున్న ఈ మానవ జాతిని నేనే చంపటం న్యాయం కాదు, నేనే నరకానికి పంపటం కూడా న్యాయం కాదు. కాబట్టి నేను సృష్టించినందుకు న్యాయం చేయాలి, నేను సృష్టించినందుకు మానవ జాతికి మేలు చేయాలి. అవును, నేను సృష్టించాను గనక నేను న్యాయం చేయాలి, నేను మేలు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మానవుడు తెలిసి కొన్ని తప్పులు చేస్తాడు, తెలియ కొన్ని తప్పులు చేస్తాడు, బుద్ధిపూర్వకంగా కొన్ని తప్పులు చేస్తాడు, రహస్యంగా కొన్ని తప్పులు చేస్తాడు, బహిరంగంగా కొన్ని తప్పులు చేస్తాడు, వ్యక్తిగతంగా కొన్ని తప్పులు చేస్తాడు, సామూహికంగా కొన్ని తప్పులు చేస్తాడు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొన్ని తప్పులు చేస్తాడు. ఓకే, మానవుడు ఎన్నో విధాలుగా తప్పులు చేస్తాడు. మానవుడు పాపం చేస్తాడు. మానవుల్లో పాప స్వభావం ఉంది, అందుకే పాపం చేస్తున్నాడు, దేవుడికి తెలుసు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే, మనిషిలో పాప స్వభావం ఉంది కాబట్టి పాపం చేస్తున్నాడు. ఓకే, మానవుడు తప్పు చేసినా తెలివి తప్పు చేసినా ఓ పని చేద్దాం, వీళ్ళని నరకానికి పంపకుండా మనం కాపాడితే బాగుండేది కదా. సరే, తెలిసి తప్పు చేశాడో తెలివి తప్పు చేశాడో ఓకే, ఏది ఏమైనా సరే నేను సృష్టించుకున్నాను కాబట్టి, అది సృష్టిలో ప్రథమ ఫలముగా మానవుణ్ణి చేశాను గనుక, మానవుడికి జన్మిచ్చి జీవితమిచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నేనే బ్రతికిస్తున్నాను కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వ్యక్తిని రక్షించాలి, ఈ వ్యక్తిని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలి, ఇతను చేసిన తప్పులు మొత్తం క్షమించాలి. అందుకని దేవుడు ఏం ఆలోచించాడంటే ప్రియులారా, అసలు ఈ మాట చెప్తుంటే ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం, మహాద్భుతం. కనుక యేసుక్రీస్తు ఏం ఆలోచించుకున్నాడంటే, మానవ జాతి అందరి కోసం నేను ఒక్కడు చనిపోతే సరిపోతుందిలే, అందరు పాపాలు క్షమించవచ్చు, అందరు శిక్ష తీసివేయచ్చు, అందరు శాపాన్ని, మరణాన్ని, తీర్పును, నరకాన్ని మొత్తం తీసిపడేసి అందరూ పరలోకం ఇచ్చిపడేద్దాం. ఒక దెబ్బతో పని అయిపోతుంది. ఎవరైతే నన్ను సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తారో, హృదయంలోకి గృహంలోకి చేర్చుకుంటారో, మానవ జాతి మొత్తాన్ని రక్షించేస్తే పని అయిపోతుందని యేసు ప్రభు ఆలోచించుకొని ప్రియులారా ఆయన శిలువలో తీర్పు పొందారు. అంటే మానవ జాతి అందరి పక్షముగా ఆయన తీర్పు పొందాడు. అది మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు శిలువలో తీర్పు పొందింది వ్యక్తిగత తీర్పు కాదు, లేక తన కోసం కాదు. ఇది సార్వత్రిక తీర్పు, ఇది సామూహిక తీర్పు. ఇది మానవ జాతి అందరి పక్షంగా తీర్పు పొందాడు. ఉదాహరణకి నా పక్షంగా తీర్పు పొందాడు. ఇప్పుడు నేరస్తుని స్థానంలో నేను నిలబడాలి, నా స్థానంలో ఆయన నిలబడ్డాడు. నీవు నేరస్తుడివి, నేరస్తుని స్థానంలో నువ్వు నిలబడాలి, నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆ విధంగా ప్రపంచ మానవ జాతి అందరి కోసం, అందరి పక్షముగా, అందరి స్థానంలో ఆయన నిలబడ్డాడు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో తీర్పు పొందాడు అన్నప్పుడు దాన్ని బ్రాకెట్లో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మానవ జాతి అందరి కోసం తీర్పు పొందాడు అని అర్థం చేసుకోవాలి. అంటే మానవ జాతి మొత్తానికి తీర్పు జరగాలి కాబట్టి ఆ తీర్పును ఆయన తప్పిస్తున్నాడు. అందరి కోసం ఆయన తీర్పు పొందాడు, అందరి కోసం రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. కాబట్టి మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? యోహాను సువార్త 5:24 ప్రకారం ఇది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మర్మం ఇది, ఎంత గొప్ప సత్యము, వాగ్దానము. ఏమంటున్నాడు? ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో, ఎవరైతే నా మాట వింటారో,
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. తీర్పు లేదు, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుని ఎంతమంది అయితే నమ్మి అంగీకరిస్తారో, రక్షణ పొందుతారో వారికి తీర్పు ఉండదో. యేసుక్రీస్తు నమ్మినోళ్ళకు తీర్పు లేదు, నమ్మనోళ్ళకు తీర్పు ఉంది. అదేంటండి? నమ్మినోళ్ళకు తీర్పు లేకపోవటం ఏంటి? వచ్చే కార్యక్రమంలో చెప్తాను మీకు. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు నమ్మినోళ్ళకు తీర్పు లేదు, నమ్మనోళ్ళకు తీర్పు ఉంది. ఎందుకు తెలుసా? నమ్మినోళ్ళకు జరగవలసిన తీర్పు అంతా యేసు ప్రభువే పొందుతున్నాడు. ఇప్పుడు అందరి కోసం తీర్పు పొందాడండి. అందులో ఎవరైతే నమ్ముతున్నారో ఆ నమ్మినోళ్ళ పక్షంగా ఆయన తీర్పు పొందినట్టు లెక్క. నమ్మనోళ్ళ పక్షంగా ఆయన తీర్పు పొందలేదు కాబట్టి ఆ తీర్పును వాళ్ళే పొందుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నా కొరకే జన్మించారు, లేక నా కొరకు శిలువలో మరణించారు, 3 రోజులు తిరిగి లేచారు, నా శిక్షాన్ని భరించాడని ఒక వ్యక్తి నమ్మినప్పుడు ఏమవుతుంది? మన మీదకు రావాల్సిన తీర్పు ఆయన మీదకి వెళ్ళిపోతుంది. అంటే యేసుక్రీస్తు వారు పొందిన తీర్పు మనకు సరిపోతుంది. ఇంకా మనకు ప్రత్యేకంగా తీర్పు అవసరం లేదు. నువ్వు అసలు యేసుక్రీస్తునే నమ్మలేదనుకో, ఆత్మరక్షణ పొందలేదనుకో, ఇప్పుడు ఆయన తీర్పు పొందినా నువ్వు ఆ తీర్పును ఒప్పుకోవట్లేదు కాబట్టి, నమ్మట్లేదు కనుక అప్పుడేమవుతుంది? ఆ తీర్పు నీకు వర్తించదు, ఆ రక్షణ నీకు వర్తించదు. అప్పుడేమవుతుందంటే నీ పాపాల కోసం నువ్వు సపరేట్గా తీర్పు పొందాల్సి వచ్చింది. నీ దోష శిక్ష, నీ శాపాన్ని నువ్వు భరించాల్సి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో పొందిన తీర్పు మానవ జాతి మొత్తానికి వర్తిస్తుంది. అయితే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి రక్షణ కలుగుతుంది, వారికి తీర్పు ఉండదో. ఆయన అంగీకరించిన వారికి రక్షణ లేదు, వారికి తీర్పు ఉంటుంది. అందుకే రోమపత్రిక 8:1 చెప్పినట్లుగా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందువల్ల ఆత్మరక్షణ పొందుకుంటే శిక్ష లేదు, తీర్పు నుంచి తప్పించబడతాం. కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి రక్షణ భాగ్యం పొందుకొని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. తండ్రి నీ స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. మీరు శిలువలో కార్చిన రక్తంలో ఒక్కొక్కరిని కడిగి శుద్ధీకరించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరంతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. గాడ్ బ్లెస్ యూ.